నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలు గవర్నీయులు మన జిల్లా కలెక్టర్ గారైన వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా ట్రైనింగ్ కలెక్టర్ అయిన వినుమత గారికి, అనంతపురం జడ్పీ చైర్మన్ గారైన గిరిజమ్మ గారికి, మన అనంతపురం ఎంపీ గారైన అంబికా లక్ష్మీనారాయణ గారికి, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారికి, ఆర్టీసీ చైర్మన్ పూల్ నాగరాజ గారికి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన కమలమ్మ గారికి, ప్రశాంతి మహిళ జిల్లా సమైక్య అధ్యక్షులైన సుశీలమ్మ గారికి, అదేవిధంగా డిఆర్డి పీడీ గారికి, డ్రామా పీడీ గారికి, మన ఐసీఎస్ పీడీ శ్రీదేవి గారికి, ఆర్డీఓ గారికి, మన ఎంఆర్ఓకి, అధికారులకు అనధికారులకు, ఇంకా వేదికలకు వచ్చిన పెద్దలకు, పత్రికా విలేకరులకు, మా పోలీస్ సోదరులకు సోదరిమణులకు, మా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మన మహిళా దినోత్సవం, ఈ రోజు మన దినం. ఈ రోజు ఉదయమే నా మనవలతో అడిగాం, ఈ రోజు మహిళా దినోత్సవం అని చెప్తే చిన్న పాప, అమ్మ నానమ్మ మన దినోత్సవమే, మన అందరి దినోత్సవం ఎప్పుడో అని అంటే చిన్న పిల్లలకు కూడా ఈ రోజు అన్ని రకాలుగా కూడా ఈ రోజు అర్థమవుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు చాలా మంచి ప్రోగ్రామ్ కి పర్సనల్ గా మమ్మల్ని ఇన్వైట్ చేసిన దానికి కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా నేను సపరేట్ మళ్ళీ పర్సనల్ గా అభినందిస్తున్నాం. మంచి ప్రోగ్రామ్ మా మహిళలందరూ కూడా ఇన్వైట్ చేసి అందరినీ కూడా చక్కగా అందరినీ అధికారులతో మొదలుకొని అందరినీ కూడా ఇక్కడ ఒకే హాల్లో కూర్చోబెట్టి ఏసీ ఇక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని గౌరవంగా ఈ రోజు ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులందరికీ కూడా మా మహిళలందరూ చాలా విషయాలు మా శ్రావణి గారు చాలా విషయాలు కూడా చెప్పారు. అంతగా గట్టిగా మాట్లాడుతున్న అనుకోలేదు. ఎప్పుడైనా అమ్మా ఏదమ్మా అని మా దగ్గర వచ్చి కూర్చొని కొన్ని విషయాలు తనకు అనుకోలేదు. కానీ ఈ రోజు మన మహిళల గురించి అంతగా గట్టిగా మాట్లాడిందంటే తన కష్టాలు కూడా ఈ రోజు అతను ఎంత ఇబ్బంది విషయాలు తన బాధ్యతలోనే మనం ఈ రోజు వినవచ్చు. ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే మన మహిళలు మన మహిళ పట్ల మాట్లాడుతున్నానంటే నేను కూడా పర్సనల్ గా నేను కూడా చెప్తున్నాను. ఒక మహిళగా నేను ఇంటికి వెళ్ళాలి అంటే మా యొక్క వెళ్ళినప్పుడు నాకు రాజకీయాలని నాకు తెలియదు. నేను రాజకీయానికి ఎవరిని ఇంటికి వస్తే వాళ్ళకు భోజనం పెట్టడం, కాఫీ ఇవ్వడం, వాళ్ళని కూర్చోవడం గౌరవంగా మా ఆయన వచ్చేదాకా చెప్పే వ్యక్తి నేను కూడా నేను చెప్పుకోవచ్చు. నాకు చిన్న పిల్లలు, నా పిల్లలు వచ్చిన వాళ్ళని కూడా సేవ చేయడం తప్ప వేరే ఆలోచన నాకు లేదు. సరైన మా ఆయన ప్రజలలో వెళ్ళాలి దుర్మార్గులు కూడా పొట్టలు పెట్టుకున్న తర్వాత నాకు మళ్ళీ చాలా మంది నా నియోజకవర్గ ప్రజలు కూడా నియోజకవర్గ ప్రజలు అభిమానులందరూ కూడా వచ్చి మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంతో మంది నాకు చెప్పారు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన చెల్లెలతో సమానంగా చూస్తూ నన్ను రాజకీయాలకి అడగేసిన నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేసుకోవాలి. ఆ రోజు రాజకీయ ఓలమాలలో తెలియదు, కానీ నన్ను తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు కూడా మైకి ఏ విధంగా పెట్టుకోవాలో కూడా తెలియదు. పక్కన మగవాళ్ళు నిలబడితే కూడా భయపడేదాన్ని. దాదాపు 5 సంవత్సరాలు నేను బాగా సఫర్ అయినా. ఏమో అక్కడ కూర్చోలేదు, మళ్ళీ బయట ఏమనుకుంటారన్న భయం కూడా అది నాలో ఈ రోజు కూడా ఉండాలని కూడా నేను గొప్ప గర్వంగా నేను చెప్తాను. కానీ ఆ రోజు నేను నామినేషన్ చేసి ముందుకు వచ్చిన తర్వాత ఎందుకంటే నా గురించి కూడా నేను చెప్పాలి. ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే మన పెరిగేనే మనకి ఈ విధంగా మాట్లాడేస్తున్నాం కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు నామినేషన్ చేసినప్పుడు నేను నామినేషన్ నాకు ఏమీ తెలియని అమాయకురాలని. ఆ రోజు నా భర్త చనిపోయిన తర్వాత నా పిల్లలు చిన్న పిల్లలు పక్కన పెట్టి ఒక పక్కన ఇంటి సమస్యలు, ఒక సరైన పిల్లలు బయట పబ్లిక్ ఆ రకంగా కూడా నేను అండగా ఉండాలని ఆలోచనతోనే నేను అక్కడ ముందుకు వేసినప్పుడు నేను చెప్తున్నాను.
ఆ రోజు ముందు కడిగేసినాక నామినేషన్లు నేను బై ఎలక్షన్ నామినేషన్ అయితే నాకు కళ్ళ ముందు ఏ మందిని కూడా చంపిన వ్యక్తులు కూడా దుర్మార్గులు కూడా చెప్పుకోవచ్చు. ఈ రకంగా సునీతమ్మ పారిపోతున్న అవసరంతో 7 మందిని కూడా అక్కడికక్కడే చంపారు. అప్పుడు నేను కూడా భయపడ్డాను. నేను ఒక మహిళ, నా పిల్లలు తీసుకుని ఎక్కడైనా వెళ్ళిపోవాలని నాకు కూడా రోజు భావన కలిగింది. మా ఆయన చంపారు, నా పిల్లలు భయం నాలో ఉండి ఆ రోజు ఎక్కడవేయాలని ఆలోచన చేశాను. కానీ ఆ శవాలను చూసిన తర్వాత నా పిల్లలు నా కుటుంబం ముఖ్యం, నా కుటుంబం కోసం ఎంతో మంది ఈరోజు ఉన్నారు, ఎంతో మంది ఈరోజు చనిపోయి 7 మంది ప్రాణాలు పోయి వాళ్ళ కోసమే నన్ను నిలబడాలని ఒక ధైర్యంతో ఈరోజు ముందుకు అడిగేస్తున్నాను. ఆ రోజు ఎక్కడైతే నా ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ రోజు నడుచుకోవడం రక్తపు మాటలు అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంటే దాని మీద చనిపోయారు. వాళ్ళ లెక్కలు చీరలు కూడా ఎగిరింది. అయినా కూడా ఆ రక్తం చూసిన తర్వాత కంపల్సరీ నామినేషన్ అయ్యానా, నేను ఎమ్మెల్యేగా గెలవాలని ఒక పట్టుదలతో నేను ముందు అడగలేదని ప్రత్యేకంగా మహిళలు చెబుతున్నాం. ఏదైనా మహిళలను అనుకుంటే ఏదైనా మనం సాధించుకోవాలనేది ఉదాహరణకి నా గురించి మీ అందరికీ కూడా తెలియజేస్తూ చెప్తున్నాం. ఆ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నా బిడ్డలు ముగ్గురు హైదరాబాద్ మా ఆడబిడ్డ దగ్గర వదిలి ఇక్కడ నా పిల్లలు ఒకటే చెప్పారు, నాకు బాగా సపోర్ట్, నా పిల్లలు సపోర్ట్ చేసి నన్ను ముందుకు పంపించారు. అమ్మ ఏ కాదు పిల్లలు మన నియోజకవర్గంలో మన కోసం మన కుటుంబం కోసం ఎంతో మంది ఉన్నారు, వాళ్ళను మన కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం కష్టపడి పనిచేయమా, ఎక్కడైనా చేయి చాపకుండా తల దించకుండా తల ఎంతమంది నా పిల్లలు తెలియజేసిన పాఠమని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజుకి ఆ రోజు ఈ రోజు కూడా ఎక్కడ తగ్గకోకుండా మహిళగానే అన్నిటిలోనూ మీకు అందరికీ కూడా సపోర్ట్ గానే అన్ని పనులు మేము చేస్తున్నామని చెప్తున్నాం. ఎమ్మెల్యేగా ఉన్నా కదా, నేను ఎంపీ మంత్రిగా ఉన్నా కదా, ఏ రోజు ఇవ్వలేదు. ఎమ్మెల్యే అనేది మంత్రి అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. ప్రజలు అంగీకరిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు వస్తుంది, అంగీకరించకపోతే ఇంట్లో ఉంటాం. ఎప్పుడు కూడా పదవి పరమనండి కాదు, వ్యక్తి అనే వాళ్ళ పరమనండి ప్రత్యేకంగా అందుకని మన మహిళలందరూ కూడా చాలా గౌరవంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంతమంది మహిళలు వచ్చి వేదిక కానీ వేదిక కింద కానీ ఇంతమంది మహిళలు ఉన్నామంటే దానికి కారణం మన కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు చెప్పుకోవచ్చు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 9% మన మహిళలకి రిజర్వేషన్ పెట్టారు. అదే కాకుండా ఆస్తుల సగం హక్కు కల్పించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారిని మనం గుర్తు చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఆయన ఆశయాల సాధనగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకొని సంఘాలు పెట్టిన నాయకుడు, గొప్ప నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాం. ఆ సంఘాలు పెట్టినప్పుడు ఎంతో మంది మగవాళ్ళు ఉన్నారు గ్రామాల్లో. ఎప్పుడు ఆయన ఉండడం ఆఫీసు తిరగాలని సంఘంలో బ్యాగ్ బస్సు ఎక్కుతుందని ఎంతో మంది మనల్ని ఎగతాళి కూడా చేశారు. ఎవరు ఎగతాళి చేసినా తల మీరు తలెట్టుకొని బస్సు ఎక్కారు, ఆఫీసుకు వెళ్ళారు, మీరు పని చేసుకొని వచ్చారు. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు నిన్న తీసుకోకుండా మహిళలు కూడా ప్రోత్సహించాలని ఆలోచనతోనే డాక్టర్ సంఘాలు పెట్టి ప్రతి ఒక్క సభ్యులు ఉండేది. ఈరోజు అది చాలా లక్షాధికారులు ఇప్పుడే మహిళలు చెప్పారు, నేను సంఘాల్లో కూడా లోన్ తీసుకున్న తర్వాత నా కుటుంబం పోషించుకుంటున్నాను. ఒక మగమంది 30 మగాలు పెట్టుకొని నేను జీవనం సాగేది కాకుండా 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తుందని ఒక మహిళా కూడా చెప్పింది. ఈ రకంగా ప్రతి ఒక్క కుటుంబంలో మనం లోన్లు తీసుకొని గ్రూప్ సంఘాలలో కూడా లోన్లు తీసుకొని అవి సక్రమంగా కట్టి లక్షలాది రూపాయలు ఈరోజు బ్యాంకు లోన్లు ఇస్తున్నాయంటే అది ఒక మహిళ మీద ఒక నమ్మకంతోనే మనకి లోన్లు అనేది కూడా ఇస్తున్నాయని చెప్పి గుర్తించాలి. ప్రతి ఒక్క మహిళ వాళ్ళ కావాలని వాళ్ళని ఇవ్వండి. మీ కుటుంబాన్ని మనం పోషించుకుంటున్నామంటే దానికి కారణం మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చెప్పుకోవచ్చు. అదే కాకుండా మన పెట్టారు కుటుంబ పెన్షన్ కూడా దాదాపు 1,80,000 కూడా కుటుంబ పెన్షన్ కూడా చేస్తున్నారు. మన కూడా ట్రైనింగ్ కూడా ఇస్తారు. నెల రోజుల 45 రోజుల 90 రోజుల మీరు ఎప్పుడైనా రోజు మీకు కావాలంటే మీకు
నియోజకవర్గంలో 4-5 ప్లేసులు పెట్టి మండల హెడ్ క్వార్టర్లో పెట్టి మీకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తామని మీకు తెలియజేస్తున్నాం. 1,70,000 కంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలో 500 మందికి కుటుంబ కూడా అందజేసే నాయకుడు మన మన దేవుడు మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఆశా వర్గాలు ఉన్నారు. ఆశా వర్గాలు కూడా 60 సంవత్సరాలు ఉంటే 68 సంవత్సరాల మీద కనుక మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా 60 నుంచి 65 పెంచుతూ అదేవిధంగా వాళ్ళ రిటైర్మెంట్ అయితే ₹1,00,000 వాళ్ళకి అందజేస్తారని చెప్పిన అన్న మన చంద్రబాబు కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. దాంతో భాగంగా కూడా ₹40,000 వాళ్ళు కూడా అందజేస్తారని చెప్పిన ఘనత మన చంద్రబాబు నాయుడు కూడా దక్కుతుందని చెప్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క మహిళకి మనని వచ్చినారు. కోళ్ళు చాలా మంది మహిళలు కూడా కోళ్ళు పెంచుకోవాలని ఆలోచనతో కోళ్ళు కూడా ₹6,000 దాదాపు ₹2,400 గవర్నమెంట్ అంటే ₹3,400 మనకి ఫ్రీగా కూడా అందజేస్తారు. ఆ రకంగా దాదాపు 11 కోళ్ళు పెట్టింది. ఒక్కొక్క కోళ్ళకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కోళ్ళకి కూడా దాదాపు 100 కోళ్ళు పెడుతుంది. ఆ కోళ్ళు మన పిల్లలకి తినుకోకుండా మన దాని నుంచి కూడా కోళ్ళ పెంపకం చేసుకొని ఆ కుటుంబాలు బాగుపడతాయని మన జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. అవి కూడా తెప్పించాలని ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు అడుగుతున్నాం. ఈ రకంగా చూస్తే మహిళలు అన్ని రకాలుగా మనకి రావాలన్నా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటేనే మనకు అన్ని కూడా చేయగలరని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం. ఇంకా మన రిజర్వేషన్ కూడా వస్తే ఇక్కడ పైన చాలా మంది ఉన్నారు. మహిళల రిజర్వేషన్ ఎక్కడ పెట్టారు ఆయన చెప్పగలరు. కనీసం నాకే కావాలంటారు. ఇక్కడే ఉన్నారు చాలా మంది. ఏదైనా ఒక కమిటీలో ఒక పేరుని బాగా భారత దగ్గర వేస్తే బాగుంటున్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ పైకిస్తే నా భారత కదా నేను ఇల్లు కూర్చోబడుతుంది కాబట్టి ఆ పేరు ఎలాంటి చూసి అడ్జస్ట్ చేసి నా పేరు రాయండి కానీ మా రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా చెబుతున్నారని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు మనం కూడా అందరూ అభినందించారు. మన అనంతపురం జిల్లా ఒక స్థాయికి తీసుకెళ్తున్న స్టెప్ మన సార్ తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మన అనంతపురం జిల్లా ఎక్కడ ఎక్కడ వెళ్ళాలనే విషయం నాకు కూడా తెలియదు. మన సార్ పని తెలియదు. మేడం ఈ విధంగా మేము రెడీ చేసాం, ఒకసారి బ్రోచర్ మీరు చూడాలని పంపించారు. ఇంటికి వెళ్ళి చూసాం. ఏ గుడి ఎన్ని గంటలు పడుతుంది, ఎన్ని నిమిషాలు పడుతుంది, ఏ టెంపుల్కి వెళ్ళాలా, పాత టెంపుల్స్ కూడా తనను గుర్తించి చూసి ఆలోచన చేసి గుర్తించి ఒకటి రెడీ కూడా చేసిన ప్రత్యేకంగా సాగరంలో మేము కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా అనంత ఆత్మ రక్షణ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇంతకు ముందు చూసాము. చాలా మంది ప్రోగ్రాం ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ ప్రోగ్రాం చేస్తే పెద్దవాళ్ళు పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటే కదా సమాజంలో ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా మా వాళ్ళని కూడా చెప్తున్నా. పిల్లలే కాకుండా స్కూల్ పిల్లలే కాదు పెద్దలు కూడా మహిళలందరూ కూడా నేర్చుకుంటే కూడా అది బాగుంటుంది. ట్రైనింగ్ ఇప్పిస్తే కూడా బాగుంటుందని నేను కలెక్టర్ గారు నేను అడుగుతున్నాను. సార్ ఒక టీం లాగా బాగుంటారు అధికారులు. సార్ ఏది చేయడానికి జిల్లాలో కూడా ఆఫీసర్లు రెడీ కూడా చేస్తున్నారు సార్. అందుకని బాగా ఏది పెట్టినా కూడా సక్సెస్ అవుతుందని ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం. మా సత్సాయి జిల్లా కలెక్టర్ గారు మేడం ఎప్పుడు అక్కడే పోతారు, చూడండి ఇక్కడ కూడా మీకు 3 మండలాలను ఎక్కడే కాదని మా సత్సాయి జిల్లా కలెక్టర్ గారు కూడా అడుగుతూ ఉంటారనే విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. అమ్మ అందరికీ తల్లి ఉన్న తల్లి మన పిల్లలు ఉన్నారు, బాగా చదువుకున్నారు, కానీ పిల్లలు ఆశలు చేశారు కదా మా పని అయిపోయిందని దయచేసి మీరు అనుకోగలరు. మన పిల్లల్ని చూడడానికి అక్కడ సండే హాస్టల్ పెట్టాం చూడడానికి
తెలుసుకోవాలని ప్రత్యేకంగా మా మహిళా సోదరి వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. అటు పోయినామా పిల్లలకి ఇచ్చుకున్నామా మాట్లాడడం ఏదో స్వీట్లో పెట్టేసినామా వచ్చామా అనేది కాకుండా మీరు కూడా ఆడపిల్లల దగ్గర కూర్చొని అర్ధగంట పర్సనల్ గా కూడా వాళ్ళ దగ్గర ఏమైనా విషయాలు కూడా తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కొంతమంది పిల్లలు నేను అందరూ చెప్పను, కొంతమంది పిల్లలు నడవడం కూడా సరిగ్గా లేదు. అలాంటి పిల్లలు మన పిల్లలు గమనిస్తే మన పిల్లల స్కూల్కి వెళ్తుందా లేదా, కాలేజీలో సరిగ్గా చదువుతుందా లేదా, బయటికి ఏమైనా వస్తుందా అనే విషయాలు కూడా మీరు కూడా పేరెంట్స్ అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలం పిల్లలు సెల్ ఫోన్ చూసి కొంతమంది పిల్లలు చెడిపోతున్నారు. తప్పదారి పట్టుకోకుండా పిల్లలు బాధ్యత ఉంటుందని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు హాలిడేస్ వస్తాయి, ఇంటికి వచ్చిన ఇంటికి పోయినారు అనుకోకుండా మన పిల్లలు ఏ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్న విషయం కూడా మన తల్లిదండ్రులు కూడా తెలుసుకునే బాధ్యత అది మీ మీదే ఉన్నదని కూడా చెప్తున్నాం. కొన్ని స్కూళ్ళలో చూస్తున్నాం ప్రెగ్నెంట్ డెలివరీలు అయిపోయినాయి. మన తెలంగాణలో 2 డెలివరీలు అయిపోయినాయి. మన తల్లిదండ్రులు శనివారం పోతున్నారు. మన పిల్లలు ఏమైనా ఉన్నదని మనం గమనించిపోతే మన 3 ప్రెగ్నెన్సీ అయినాయి, మనకి అప్పుడే షేప్లే వేరే అయిపోతున్నారు. మన 9 నెలలు డెలివరీ అయినా కూడా స్కూల్లో టీచర్స్ కూడా గమనించలేదంటారు. తల్లిదండ్రులు కూడా మాకు తెలియదు. లూజ్ డ్రెస్ ఎంత లూజ్ డ్రెస్ వేసుకుంటే పొద్దున వచ్చిన పాపని మనం గమనించలేము. మనం ఆడవాళ్ళని కాదు, మన పని అయిపోయింది అనుకోకుండా దయచేసి అవన్నీ కూడా మీరు గుర్తించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మన కలెక్టర్ సార్ కూడా నేను ఒకటే అడుగుతున్నాం, మా మహిళలందరూ కోరుతున్నాను సార్, ఇక్కడ ఆడవాళ్ళని కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, క్యాన్సర్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి తెలియక కూడా కనీసం ఫోటో స్టేజ్ తెలుసుకోవాలి. ఆ రకంగా కూడా ఫ్యామిలీని బలైతున్నాయి. ఒక పక్కేమో హాస్పిటల్ కూడా ఖర్చు పెట్టుకోలేక కనీసం ఆస్తులు అమ్ముకొని ఒక పక్క ఫ్యామిలీ నష్టపోతుంది. ఆ ఫ్యామిలీ కూడా మనం బతికించుకోలేకపోతున్నాము, జెంట్స్ కానీ లేడీస్ కానీ. ఆ రకంగా చాలా కుటుంబాలు అనంతపురం జిల్లాలోనే ఎక్కువ క్యాన్సర్ కూడా వ్యాధులు కూడా వస్తున్నాయి. నా కుటుంబంలో మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, మా అత్తయ్య గారు, మా మామల గారు దాదాపు 8 మంది ఈ క్యాన్సర్ తోనే బలయ్యారని కూడా చెప్తున్నాం. ఒక పక్క ఆర్థికంగా నష్టపోతాం, ఇంకొక సైడ్ ఏమో మన ఇంట్లో పెద్దది కూడా మనం కోరుకుంటున్నాం. దానికంటే దయచేసి డాక్టర్స్ ఒక రోజు ఈ విధంగా అందరికీ కూడా తెలిసేలాగా ఒక అవగాహన సదస్సులు కూడా పెట్టి డాక్టర్స్ కూడా పిలిపించి ఆడవాళ్ళని కూడా పెట్టాం. మరి సిగ్గు అలాంటి ఉండకూడదు. ఎందుకంటే అలాగా వాళ్ళు కూడా అక్కడ టీవీ ఛానల్లో కూడా వేసి మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవరు కూడా కంటే రెప్పైపోకుండా అక్కడ చూసి అన్ని కూడా మీరు గమనించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను కోరుకుంటున్నాను. అవి టెస్ట్ చెప్పారు. టెస్ట్ చేసినప్పుడు కూడా మనకి సిగ్గు అనేది లేకపోకుండా ఉంటుంది మామూలుగా. ఆ రకంగా కాకుండా మనం బాగుండాలంటే అన్ని రకాల టెస్టులు కూడా చేయించుకోవాలని మా మహిళల సోదరు మహిళగా, మీ అక్కగా, మీ చెల్లిగా మీ అందరికీ కూడా నేను అదే ఒక సూచన కూడా ఇస్తున్నాను. నా సోదరు కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు తను కూడా మెడికల్ క్యాంప్ కూడా పెట్టి చాలా వరకు స్కాన్ కూడా చేశారు. అప్పుడు కూడా దాదాపు 70 మంది ఆ రోజు ఆత్మూరు మండలం అటు సైడ్ కానీ చెన్నై కొత్తపల్లి క్యాంప్ దాదాపు 6 మంది వాళ్ళకు ఫ్రెండ్స్ అందరూ వచ్చి క్యాంప్ కూడా పెడితే దాదాపు 64 మందికి క్యాన్సర్ కూడా తీరింది. కొంతమంది ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు, కొంతమంది 4th స్టేజ్ లో ఉన్నారు. క్యాన్సర్ అనేది ఈ రోజు మేము చనిపోతామని ఒక భయం అనేది మనలో ఉంటుంది. కానీ ఈ రోజు చాలా మందులు కూడా వచ్చినాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అందుకని దయచేసి ఫస్ట్ స్టేజ్ లోనే ఉంటే వెంటనే మనం చూపించుకుంటే కూడా అది నయమైంది. కాబట్టి ఆ రకంగా మన జిల్లా కలెక్టర్ గారు దీన్ని పర్సనల్ గా తీసుకొని మహిళలందరికీ గౌరవం ఉంది కాబట్టి పర్సనల్ గా కూడా తీసుకొని ఒక మహిళా దినోత్సవంలో నేను కలెక్టర్ గారు కూడా అడుగుతున్నాను. కాబట్టి మా మహిళలందరికీ ఈ రకంగా కూడా ఒక సహాయం పెట్టించాలని ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు కూడా కోరుకుంటున్నాను. ఆ రోజు నేను కానీ శ్రావణి కానీ మా మహిళలందరూ ఇక్కడ అటెండ్ అవుతాం. వాళ్ళతో పాటు కూర్చొని మేము కూడా చూస్తామని, మేము కూడా తెలుసుకుంటామని ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ గారు నేను తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఏదైనా మన కుటుంబాలు బాగుండాలంటే మన మహిళ బాగుండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన భర్త కానీ మన పిల్లలను కూడా చాలా ఆనందంగా ఉంటారు. మన కుటుంబం కూడా మనం పోషించుకోవచ్చు. ప్రత్యేక
సవినయంగా మీకందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ మీకందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సభ్యులు గౌరవనీయులు సునీత గారికి కృతజ్ఞతలు తెలుస్తూ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గౌరవనీయ శ్రీమతి గారిని ఈ సందర్భంగా